ఆపరేషన్ సింధూర్ లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు భారీ దెబ్బ తగిలింది. బెహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది. ఇక బెహవల్పూర్ ఉగ్రవాద స్థావరంలోనే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ ఫ్యామిలీతో పాటు కీలక అనుచరులు ఉంటున్నారు. భారత వైమానిక దాడిలో మసూద్ ఫ్యామిలీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మసూద్ అజార్ అనుచరులలోని మరో 4 హతమయ్యారు. ఇక మొత్తంగా 10 మంది చనిపోయారు. దాడి నుంచి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ త్రుటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు భారీ దెబ్బకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఆపరేషన్ సింధూర్ లో జైషే మహమ్మద్ లో కీలక వ్యక్తులు హతమైనట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, ఈ అర్ధరాత్రి ఏదైతే 1:44 జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ అటాక్లో ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ముఖ్యంగా దీనికి ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించినటువంటి ఫ్యామిలీ పైనే పూర్తిగా వీళ్ళు అటాక్ చేశారని చెప్పవచ్చు. ఇతను చూడొచ్చు, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం పైన ఈ ఎయిర్ స్ట్రైక్స్ అటాక్ చేశాయి. సో అర్ధరాత్రి కరెక్ట్ 1:44 ఈ అటాక్ జరిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపైన అటాక్ జరిగితే అందులో ముఖ్యంగా ఈ ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చాలా వరకు కూడా ఇండియాకు సంబంధించినటువంటి బార్డర్లో చొరబడ్డాడు. నకిలీ గుర్తింపుతో అటు కాశ్మీర్లో కానీ తర్వాత శ్రీనగర్లో కూడా చొరబడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో పూర్తిగా కూడా భారత వైమానిక దాడిలో మాత్రం మహమ్మద్ సంబంధించిన ఏదైతే ఈ మసూద్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి 10 మంది వరకు కూడా ఇందులో హతమైనట్టుగా తెలుస్తుంది. ఇక 4 కీలక అనుచరులు, ఇతనితో పాటు ఉండేటువంటి 4 కీలక అనుచరులు కూడా హతమైనట్టు తెలుస్తుంది. ఇక ఇతను త్రుటిలో కొంత తప్పించుకొని బయటపడినట్టు కూడా తెలుస్తుంది. సో భారత్ దాడుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఈ పంజాబ్లో ఉన్నటువంటి బహవల్పూర్, తర్వాత ముర్దికే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోటిలా, తర్వాత ముజఫరాబాద్, వీటినే లక్ష్యాలుగా చేసుకొని ఇతను గతంలో కూడా ఈ బార్డర్ క్రాస్ చేసినటువంటి దాఖలాలు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఈ మహమ్మద్ మసూద్ అజర్ ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదినే జైషే మహమ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు. ఇతను 2019లో మసూద్ అజార్ను ఒక ఐక్యరాజ్య సమితిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ఐక్యరాజ్య సమితి అప్పుడు ప్రకటించింది. సో ఈ మసూద్ అజార్ జామియా ఇస్లాం యూనివర్సిటీలో చదువుకున్నాడు. 1990లో కాశ్మీర్లో మిలిటెంట్ కార్యకలాపాలు కూడా మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక 1994లో భారతదేశంలో ఇతను అరెస్ట్ అయ్యాడు మసూద్. తర్వాత 1999లో రిలీజ్ అయ్యాడు. సో రిలీజ్ అయ్యాక నేరుగా పాకిస్తాన్ వెళ్ళాడు. తర్వాత బాల్కోట్లోని జైషే మహమ్మద్ సంస్థ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో అతనికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కీలక అనుచరులుగా చేసుకున్నాడు. సో అనుచరులుగా చేసుకున్న అక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని, సో ముఖ్యంగా భారతే టార్గెట్గా, భారత్ బార్డర్లే టార్గెట్గా ఆ నియంత్రణ రేఖ వెంబడి వీళ్ళు దాన్ని చూజ్ చేసుకున్నారు. సో ఎప్పుడు ఏడా అటాక్ జరిగినా ఇందులో ఈయన సంస్థ, ఈయన వ్యక్తులు, ఈయన కీలక అనుచరులు కూడా అందులో పాల్గొనేవారంటూ కూడా చెప్తున్నారు. సో 2000 సంవత్సరంలో కాశ్మీర్లో చొరబడిన తర్వాత ఈ భారత్కు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ దాడులు కూడా ఈ సంస్థ చేసింది. ఇతను చేశాడు, ఇతని అనుచరులు చేశారు. సో అదే ప్రధానంగా టార్గెట్ చేసుకొని నిన్న ఏదైతే భారత్ సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ పూర్తిగా ఇతనితో ఉన్నటువంటి 4 కీలక అనుచరులతో పాటు మొత్తం ఓవరాల్గా 10 మంది సభ్యులను కూడా హతం చేసినట్టు తెలుస్తుంది. ఇక 1994 అజార్ నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీనగర్కు వెళ్ళాడు. అక్కడ 1994 ఫిబ్రవరిలో అనంతసాగ్ సమీపంలోని మసూద్ని అరెస్టు చేసి అప్పుడు మళ్ళీ జైల్లో పెట్టారు. సో 4 ఏళ్ల తర్వాత 1999 డిసెంబర్లో రిలీజ్ చేశారు. సో పూర్తిగా కూడా భారత్లో జరిగినటువంటి చాలా వరకు కూడా దాడులు, హైజాకింగ్కి సంబంధించి కానీ, టెర్రర్ అటాక్కి సంబంధించి కానీ ఇతని యొక్క సంస్థ, ఇతను ఇందులో కీలకంగా వ్యవహరించేవాడు. సో అతన్ని టార్గెట్గా మాత్రం ఎయిర్ స్ట్రైక్ టార్గెట్ చేసి అక్కడ వారిని ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టించారు. సో మళ్ళీ అక్కడ ఉగ్ర స్థావరాలు ఏర్పరచుకోవాలంటే ఒక భయం అయితే పుట్టించారు. సో పూర్తిగా 2001 భారత్ పార్లమెంటుపై దాడి చేసిన తర్వాత మళ్ళీ 2008 ముంబై దాడులు, తర్వాత 2016 పఠాన్కోట్, తర్వాత 2019 రీసెంట్గా పుల్వామా అటాక్ కూడా జరిగినటువంటి పాత్రలో ఈ జైషే ఉగ్రవాద సంస్థ చాలా కీలకంగా వ్యవహరించింది. సో ఇదే సంస్థ పైన పూర్తిగా నిన్న జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ అయితే అటాక్ చేశాయి. దాదాపు 10 మంది వరకు కూడా ఇందులో అటాక్ అయ్యారు. సో ఇందులో చాలా వరకు కూడా ఈ సంస్థకు సంబంధించి, ఎందుకంటే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అనేది ఒక ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే 9 ఉగ్ర స్థావరాలు ఉన్నాయో అందులో చాలా కీలకం. మళ్ళీ అందులోనూ పాకిస్తాన్ నుండి ఇటు
భారత్ బార్డర్లో ఎక్కువగా ఈ సంస్థ పాల్గొంది. ఈ సంస్థలో ఉన్నటువంటి ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఏ అటాక్ జరిగినా మనం చూడొచ్చు, పార్లమెంటుది కానీ, పుల్వామా కానీ, తర్వాత ముంబై దాడి, పఠాన్కోట్, ఇందులో ఈ వీరు చాలా కీలకంగా వ్యవహరించారు. సో అందులోనూ నిన్న జరిగినటువంటి ఈ స్ట్రైక్లో మాత్రం వీళ్ళు కొంత ఎక్కువ మంది, అంటే ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహరించినటువంటి ఏదైతే మసూద్ తప్పించుకున్నా కానీ అతనికి సంబంధించినటువంటి చాలామంది ఇన్ఫార్మర్సే కానీ, తర్వాత అందులో ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్స్తో పాటు అతని ఫ్యామిలీని కూడా పూర్తిగా మట్టి కనిపించారు. సో ఇంకా ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా స్థావరాలు ఉన్నాయన్నటువంటి కూడా అంటే ఇంకా దీనిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఇతనికి సంబంధించినటువంటి 10 మందికి సంబంధించినటువంటి పూర్తి మెయిన్ క్యాండిడేట్స్ మాత్రం నిన్న జరిగినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్లో మాత్రం మట్టి కనిపించారు. సో ఈ మసూద్కి సంబంధించి మాత్రం ఇక ఎయిర్ స్ట్రైక్ నుండి ఈ దాడిలో తప్పించుకున్నట్టు తెలుస్తుంది.